బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు సీసీబీ పోలీసులు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నటి హేమతో పాటు 8 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 27న విచారణకు నటి హేమ హాజరు కాలేదు. సో నటి హేమకు మళ్ళీ సీసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి లాస్ట్ టైం ఆరోగ్య కారణాల రీత్యా హాజరు కాలేదు. మరి ఈసారి హేమ దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కూడా అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 106 మందికి సంబంధించి కూడా టెస్ట్ చేసి అందులో 86 మందికి పైగా పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పటికే అక్కడి పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా హేమకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది నటీనటులు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి గత నెల 27వ తారీఖున సంబంధించి అంటే ఈ నెల 27వ తారీఖున సంబంధించి కూడా హేమకి నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ తాను అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరొకసారి హేమకి నోటీసులు జారీ చేశారు సీసీబీ పోలీసులు. ప్రస్తుతానికైతే జూన్ 1వ తేదీన మరొకసారి ఖచ్చితంగా నోటీసులకు రెస్పాండ్ అయ్యి విచారణ తేదీకి చెప్పిన తేదీకి రావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరొకసారి ఈ హేమ ఇటు విచారణకు హాజరవుతుందా లేదా మీద కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. గడిచిన కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు ఇటు బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఇందులో ఉన్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ వినియోగించిన వారితో పాటు మరికొంతమంది కూడా తాజాగా సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈసారి జూన్ 1వ తేదీన ప్రస్తుతం నటి హేమతో పాటు మరికొంతమందికి మొత్తంగా 8 మందికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మరొకసారి ఎందుకంటే జూన్ 1వ తారీఖున ఈ నెల 27వ తారీఖున సంబంధించిన నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తాను అనారోగ్య కారణంతో రాలంటూ చెప్పిన హేమ తాజాగా ప్రస్తుతం మరొక నోటీస్ అక్కడ పోలీసులు కూడా పంపిన నేపథ్యంలో జూన్ 1వ తేదీన విచారణకు హాజరవుతారు లేదని కూడా ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రేవ్ పార్టీ ఆ రోజు పార్టీలో దొరికిన దగ్గర నుంచి కూడా హేమ కొన్ని వీడియోస్ వైరల్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఆమె విచారణకు హాజరవుతాయి కానీ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిసారి పోలీసులకు సంబంధించి ఏదో ఒక కారణం చెప్పి సాకు చెప్పి కూడా తప్పించుకున్న ప్రయత్నం హేమ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి సీసీబీ ఇచ్చిన నోటీస్ సంబంధించి జూన్ 1వ తేదీన విచారణకు హాజరవుతారు లేదని కూడా మనమైతే చూడాల్సి ఉంటుంది. సంధ్య. ఓకే, రైట్ కిరణ్.